నమస్కారం అండి. శ్రీమాత ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మనము ఈ వీడియోలో ఒకటో భావానికి ఆరో భావంతో సంబంధం ఉంటే ఏ ఫలితాలు చెప్పచ్చు. ఒక జాతక విశ్లేషణ చేసేటప్పుడు ఆరో భావాధిపతి ఏ స్థానంలో ఉండి లగ్నాధిపతితో కానీ లగ్నముతో కానీ సంబంధం ఏర్పరచుకుంటే ఆ ఫలితాలు ఎలా చెప్పాలనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ లగ్నంతో సంబంధం ఏర్పడితే ఆరోగ్యం గురించి మాత్రమే చెప్పాలి మనం. ఎందుకంటే లగ్నము శరీరము మన తనువు కాబట్టి ఇక్కడ ఏ భావాధిపతి అయినా సరే లగ్నంతో సంబంధం కలిగితే మన ఆరోగ్య విషయాలు, శరీర విషయాలు, ఆయుష్ విషయాలు ఇవి మాత్రమే చెప్పాలి. వేరే విషయాలు చెప్పకూడదు. ఆ భావం ఇంకా వేరే విషయాలకు కూడా కారకత్వం వహించవచ్చు. కాబట్టి లగ్నాన్ని గురించి ఏం చెప్పాలనేది మాత్రమే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం సపోజు మీది సింహలగ్నం అనుకుందాం. సింహలగ్నానికి 7, 8వ స్థానాధిపతి ఎవరవుతారు? శని కదా. 7, 6వ స్థానాధిపతి శని కదా. 7, 6వ స్థానాధిపతి శని ఆ లగ్నానికి పాప అవుతాడు, అంటే ఆధిపత్య పాపి. ఈ ఆధిపత్య పాప గ్రహము ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? లగ్నంతో సంబంధం ఏర్పడంటే ఎక్కడన్నా ఉన్ని అది లగ్నాధిపతినన్నా కలవాలా, లగ్నాన్నన్నా చూడాలా, లేదా లగ్నాధిపతినన్నా చూడాలా, లేదా లగ్నాధిపతి నక్షత్రంలోన్నా ఉండాలి. ఇలా ఏ విధంగానూ అయినా ఈ 6వ స్థానాధిపతికి జాతకంతో లగ్నంతో సంబంధం ఏర్పడితే ఆ ఫలితాలు ఏడా చూద్దాం అనేది ఇక్కడ గమనిద్దాం మనం. ఈ జాతకం బాగా గమనించండి. సింహలగ్నమైంది కదా. 6, 7వ స్థానాధిపతిగా శని పాపి. ఈ శని వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. సపోజు ఈ శని వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. అప్పటికి సింహలగ్నం నుండి వృశ్చిక రాశి ఎన్నో భావం అవుతుంది? 4వ భావం అవుతుంది కదా. సింహము, కన్య, తుల, వృశ్చికం. కాబట్టి లగ్నం నుండి 4వ భావం అవుతుంది. లగ్నం నుండి 4వ భావం అనేది మనకు చాలా విషయాలు తెలియజేస్తుంది. ఆస్తులు కానీ, లేదా వాహనాలు, తల్లి, బంధువర్గము, ఇలా చాలా విషయాలు తెలుస్తుంది. కానీ లగ్నంతో సంబంధం ఏర్పడేటప్పుడు కేవలము ఆరోగ్య విషయాల్ని, తనువు విషయాల్ని చూడవచ్చు. ఇక్కడ లగ్నాధిపతి 4లో ఉంటూ 10వ దృష్టితో లగ్నాన్ని చూస్తాడు. చూడండి, సింహరాశిని చూస్తాడు కదా. గమనించండి బాగా. మీరు చార్ట్ కూడా ఇచ్చాను నేను మీకు, దానికి డైరెక్షన్ కూడా చూపించాను. చూడండి, లగ్నాన్ని చూస్తాడు. 4 అనేది చెస్టు మనకు, అంటే యథభాగం, ఊపిరితిత్తులు, వీటికి సంబంధించినది. కాబట్టి ఇక్కడ శని మహాదశ కానీ అంతర్దశ కానీ వస్తే ఆ జాతకునికి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కానీ, చెస్టుకు సంబంధించిన సమస్య కానీ ఇస్తాడు అని చెప్పచ్చు. అది ఒకటి. ఇక్కడ భావం నుండి లగ్నం నుండే కాదు, మనకు శాస్త్రంలో న్యాచురల్ జోడియాక్ అని ఒకటి ఉంటుంది. అంటే దీన్ని సింసుమార చక్రం లేదా బచక్రం అంటాం. అంటే మేషాన్ని లగ్నంగా తీసుకొని శాస్త్రాలు రాసినారు. ఇప్పుడు మేషం నుండి తీసుకుంటే వృశ్చిక రాశి అనేది ఎన్నోది అవుతుంది? 8వది అవుతుంది. మేషాన్ని లగ్నంగా తీసుకొని, అంటే ఇది మనం న్యాచురల్ జోడియాక్ నుండి చూస్తున్నట్ల, మరి అది లగ్నం అని కాదు. అక్కడి నుండి చూస్తే అక్కడ వృశ్చిక రాశి అనేది న్యాచురల్ జోడియాక్ నుండి 8వ భావం అవుతుంది కదా. 8 అనేది ఏం తెలుపుతుంది మనకు? రహస్య అవయవాలు.
అవయవాలు ఒకటి కాదు, ఇంకా 8 చాలా తెలుపుతుంది. అదృష్ట దురదృష్టాలు, నష్టాలు, కష్టాలు, అనుకోకుండా ఆస్తులు రావడము, ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక నింద అపవాదాలు, ఇలా చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు లగ్నానికి మాత్రమే తీసుకుంటానమ్మా, మిగతా విషయాలకు తీసుకోలే. కాబట్టి లగ్నానికి చూస్తున్నాడు కాబట్టి ఈయన అష్టమ స్థానం అంటే మేషం నుండి అష్టమం అవుతుంది కదా, ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి మర్మావయాలకు సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి జాతకునికి. శని మహాదశలో కానీ శని అంతర్దశలో కానీ రావచ్చు అని చెప్పచ్చు. లేదా గనేరియా లాంటి వ్యాధులు కానీ రావచ్చు. గుద భాగంలో మల విసర్జన సమస్యలు కూడా రావచ్చు అని కూడా చెప్పచ్చు. అంటే ఇక్కడ లగ్నం నుండి 4వ భావం శరీరావయవాల్లో ఏదవుతుందో అది న్యాచురల్ జోడియాక్ నుండి అది ఎన్నో భావము, ఆ భావం శరీరావయవాల్లో ఏ అవయవాలకు పారకత్వం వస్తుందో అది తీసుకోవాలి. ఇవి తీసుకొని అది లగ్నాన్ని పాడు చేస్తుంది. అంటే జాతకునికి శరీరావయాలు ఇబ్బందులు పెడుతుంది కదా. తర్వాత లగ్నం నుండి 4వ స్థానంలో ఉండే ఈ శని 3వ దృష్టితో ఏ స్థానాన్ని చూస్తాడు? 4, 5, 6 రోగస్థానాన్ని చూస్తాడు కదా. కాబట్టి 6వ భావం ఏదవుతుంది? మకర రాశి అవుతుంది చూడండి. కాబట్టి ఆ దశలో మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా జాతకునికి రావచ్చు, కీళ్ళకు సంబంధించిన సమస్యలు రావచ్చు అని చెప్పచ్చు. తర్వాత 7వ దృష్టితో ఏ రాశిని చూస్తాడు? వృషభ రాశిని చూస్తాడు. సింహలగ్నానికి వృషభ రాశి ఏదవుతుంది? 10వ భావం అవుతుంది. 10వ భావం ఏం తెలుపుతుంది మనకు? వృత్తి ఉద్యోగాలు, అది వేరు. ఇక్కడ శరీరానికి సంబంధించిన స్థితిని ఇస్తున్నాం కాబట్టి 10వ భావము మక్కెలు అంటే మోకాళ్ళు పాదాలకు మధ్య ఉండే ప్రాంతము ఏదన్నా అనారోగ్య సమస్య రావచ్చు అని చెప్పచ్చు కదా. ఆ తర్వాత 10వ దృష్టితో ఏది చూస్తుంది? లగ్నాన్ని చూస్తుంది. కాబట్టి ఈ కారకత్వాలన్నీ చేసి లగ్నం మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. అలాగే న్యాచురల్ జోడియాక్ నుండి 8వ భావంలో ఉందనుకున్నాం మనం. అక్కడి నుండి 3వ దృష్టితో ఏ భావం అవుతుంది? అది 11వ భావం అవుతుంది. 8, 9, 10వ భావం అవుతుంది. కాబట్టి ఇట్లా కూడా 10వ భావంగా తీసుకుంటే మక్కెలకు సంబంధించిన సమస్యను ఇస్తుందని చెప్పచ్చు. అలాగే అక్కడి నుండి మనము 7వ దృష్టితో చూస్తే 2వ భావం అవుతుంది. అంటే వృషభ రాశి 2 అవుతుంది కదా మేషలగ్నం నుండి. కాబట్టి 2వ భావం అవుతుంది. కాబట్టి నోటికి, గొంతుకు, ముఖానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు రావచ్చు అని చెప్పచ్చు. అనారోగ్య సమస్యలు రావచ్చు అని చెప్పచ్చు. ఇక అక్కడుండేది 10వ దృష్టితో మేషం నుండి తీసుకుంటే 5వ భావం సింహం అవుతుంది కదా. 5వ భావం అనేది కడుపు, గుండె, స్పైనల్ కార్డ్, వీటికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటాయి కదా. ఆ టైంలో ఇది ఏదో రకమైన సమస్యలను ఇస్తుంది. అన్నీ వస్తాయని కాదు, ఇందులో కొన్ని వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ దశలో కానీ అంతర్దశలో కానీ. ఈ విధంగా మనము న్యాచురల్ జోడియాక్ నుండి ఏ భావం అవుతుందో దాని కారకత్వాలు తీసుకోవాలి. లగ్నం నుండి ఏ భావం ఉందో దాని కారకత్వాలు కూడా తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం చెప్పుకోవాలి. అప్పుడు అవి కరెక్ట్గా ఫలితాలు ఇస్తాయి. ఈ విధంగా ఏ 6వ భావం లగ్నానికి సంబంధింటుంటే ఇటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది. మనము ఈ వీడియోలో ఇది నేర్చుకున్నాం. తరువాత వీడియోలో 6వ భావము 2వ భావానికి సంబంధించి ఉంటే ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తుందనే విషయాన్ని మనం చూద్దాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలనుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. కొద్దిమందికి మేము తక్కువ ఫీజుతోనే జ్యోతిష్యం చెప్పే ఏర్పాట్లు చేస్తున్నాం ఈసారి. ఒక 20 మందికి. అలాంటి వారు ఎవరైనా ఉంటే తొందరగా మీరు కాల్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఈ అవకాశాన్ని కొద్దిమందికి మాత్రమే ఇస్తున్నాము. నమస్తే.